Welcome you all to the world of English language, the rise, son of Sri Chinnamalapu Garu. Respected sirs, maidens, and respected to everyone. As usually నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి వారి యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ I start my today's class. We are in day 7th class, which means 45 days of the course duration lo day 7th class lo మనం ఏం నేర్చుకోబోతున్నామంటే already I had given that 1000 useful sentences for habitual actions. The standard phrases ఒక 1000 standard phrases ఒక 1000 standard phrases లో డే 4 డే 5 డే 6 లో మనం డిస్కస్ చేసుకున్నా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సింది. వన్ ఆఫ్ అవర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఆస్క్డ్ ఏమడిగారు అంటే సార్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పేటప్పుడు కీవర్డ్స్ కొన్ని కీవర్డ్స్ చెప్తే మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది సార్ అని అడిగారు. వాళ్ళ కోసం మనం ఈరోజు కొన్ని కీవర్డ్స్ తీసుకొచ్చాం విచ్ మీన్స్ కీ స్ట్రోక్స్. Key strokes for habitual actions. Key strokes for habitual actions. Keywords for habitual actions. Everyone must know these words. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ పదాలు తెలిసి ఉండాలి. హ్యాబిచువల్ యాక్షన్స్ చేసేటప్పుడు ఈ పదాలు ఖచ్చితంగా మన ఒక్కరికి తెలిసి ఉండాలి. ఏంటి అవి అంటే కీవర్డ్స్ ఎవ్రీ, డైలీ, రెగ్యులర్లీ, యూజువలీ, క్యాజువలీ, మోస్ట్లీ, often, sometimes, rarely, seldom, ఇంకా ఇలాంటి పదాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలా. అవన్నీ ఒక్కొక్కటిగా ఇంగ్లీష్లో తెలుగు మీనింగ్ కూడా ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ అనే ఒక కీవర్డ్ తీసుకుంటే నంబర్ ఆఫ్ కీ స్ట్రోక్స్ దాని నుంచి మనం తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ అంటే ప్రతి కదా, ఎవ్రీ టైం అన్నామనుకో, ఎవ్రీ టైం అంటే ప్రతిసారి. ప్రతిసారి every time she comes to the classes late గా వస్తుంది. every time she comes ప్రతిసారి. every time అంటే ప్రతిసారి. every time అంటే నేను ప్రతిసారి. every time నేను ఏదైనా పని చేస్తానని చెప్పాలి. ప్రతిసారి నీకు నొక్కి చెప్తాను అని చెప్పాలి. every time I emphasize ఆల్ ద సెంటెన్సెస్ అన్ని నొక్కి చెప్తాను ప్రతిసారి. అంటే ప్రతిసారి అంటే ఎవ్రీ టైం. అలాగే ప్రతి నిమిషం ఎవ్రీ మినిట్. ఎవ్రీ మినిట్ అంటే ప్రతి నిమిషం. ప్రతి నిమిషం ఎవ్రీ మినిట్ అంటే ప్రతి నిమిషం. ఎవ్రీ అవర్. ఎవ్రీ అవర్ ప్రతి గంట. ఎవ్రీ అవర్ అంటే ప్రతి గంట. ఎవ్రీ డే. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు. ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి ఉదయం. ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి ఉదయం. ఎవ్రీ మార్నింగ్ ఐ గో టు జిమ్. ఇలా ఎవ్రీ ఈవినింగ్. ఎవ్రీ ఈవినింగ్ అంటే ప్రతి సాయంత్రం. ఎవ్రీ ఈవినింగ్ ఐ గో టు పార్క్. నేను ప్రతి సాయంత్రం పార్క్ వెళ్తాను. ఎవ్రీ నైట్ అంటే ప్రతి రాత్రి. ఎవ్రీ నైట్ అంటే ప్రతి రాత్రి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ నైట్ దే ఆల్వేస్ టేక్ అంటే ఎవ్రీ నైట్ దే టేక్ చపాతీస్ ఓన్లీ. వాళ్ళ డిన్నర్లో వాళ్ళ సప్పర్లో ప్రతి రాత్రి చపాతీలు తీసుకుంటారు. They take, they eat, every night they eat chapatis. చపాతీలు తింటారు ఎవ్రీ నైట్. ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారం. అలాగే ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల. ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఐ సెలబ్రేట్ మై ఫాదర్స్ డెత్ యానివర్సరీ. మా నాన్నగారి సంవత్సరిక
ప్రతి సంవత్సరం నేను చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఐ సెలబ్రేట్ మై ఫాదర్స్ బర్త్డే. మా నాన్నగారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం నేను సెలబ్రేట్ చేస్తాను. ఎవ్రీ మంత్ ఐ ప్రే ఫర్ ఎవ్రీ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ అమావాస్యకి నెలకు ఒక అమావాస్య వస్తుంది కదా, ఆ అమావాస్య రోజు ప్రతి నెల నేను మా నాన్నగారికి ప్రేయర్ చేస్తాను, ప్రార్థిస్తాను. ఎవ్రీ మంత్ ఐ బిసీచ్. సో ప్రతి నెల నేను వేడుకుంటాను. ఇలా మీరు ఏమని చెప్పచ్చు. డైలీ అంటే రోజు. డైలీ షీ టేక్స్ 2 cups ఆఫ్ కాఫీ. ఆమె ప్రతిరోజు 2 కప్పులు కాఫీ తీసుకుంటారు. డైలీ షీ టేక్స్ 2 cups ఆఫ్ కాఫీ. దీన్ని డైలీ షీ హ్యాస్ 2 cups ఆఫ్ కాఫీ అని కూడా చెప్పచ్చు. యూజువలీ అంటే సాధారణంగా. యూజువలీ అంటే సాధారణంగా. యూజువలీ ఐ టీచ్ ఇంగ్లీష్. నేను సాధారణంగా ఇంగ్లీష్ బోధిస్తాను. యూజువలీ ఐ అటెండ్ మై క్లాసెస్. సాధారణంగా క్లాసెస్ అటెండ్ అవుతాను. క్యాజువలీ అంటే మామూలుగా. క్యాజువలీ అంటే మామూలుగా. సో మామూలుగా కలుస్తాం మేము సాయంత్రం. సో క్యాజువలీ వి మీట్ టుగెదర్ ఇన్ ఈవినింగ్స్. సాయంత్రం మేము మామూలుగా కలుస్తాం. మామూలుగా అంటే క్యాజువలీ. అలాగే మోస్ట్లీ అంటే ఎక్కువగా. మోస్ట్లీ అంటే ఎక్కువగా. మోస్ట్లీ అంటే ఎక్కువగా. అలాగే ఆఫన్ ఆర్ ఆఫ్టన్ రెండు కరెక్టే. ఆఫన్ ఆఫ్టన్. ఆఫన్ అంటే తరచుగా. ఆఫ్టన్ అంటే తరచుగా. ఫ్రీక్వెంట్లీ అని కూడా అనవచ్చు. దీన్నే ఎవ్రీ ఆఫ్టన్ అని కూడా చెప్పచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని కూడా మనం బుక్లో పెట్టాను, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఆఫ్టన్ ఆర్ ఆఫన్ అంటే తరచుగా. దీనికే మీనింగ్ ఫ్రీక్వెంట్లీ. దీన్నే ఇంకొక రకంగా అనొచ్చు ఎవ్రీ ఆఫ్టన్. అలాగే సెల్డమ్. సెల్డమ్ అంటే అరుదుగా. అరుదుగా అంటే ఇంకా నెగిటివ్ మీనింగ్ అనమాట. అరుదు, చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని మనం అరుదుగా చూస్తుంటాం. వాటిని మనం అరుదుగా తింటుంటాం. ఇట్లా అనుకుంటాం, చూసారా? అరుదుగా అంటే సెల్డమ్. అరుదుగా అంటే సెల్డమ్. హార్డ్లీ అంటే ఎప్పుడూ లేదు. ఆల్వేస్ అంటే ఎప్పుడు. ఆల్వేస్. ఆల్వేస్ అంటే ఎప్పుడు అని. ఆల్వేస్ అంటే ఎప్పుడు. రెగ్యులర్లీ అంటే క్రమం తప్పకుండా. రెగ్యులర్లీ అంటే క్రమం తప్పకుండా. రెగ్యులర్లీ యూ హ్యావ్ టు కమ్ ద క్లాసెస్. మీరు క్రమం తప్పకుండా క్లాసెస్కి రావాలి. రెగ్యులర్లీ యూ హ్యావ్ టు షూట్ ద వీడియోస్. మీరు రెగ్యులర్గా వీడియోస్ షూట్ చేయాలి. రెగ్యులర్లీ యూ హ్యావ్ టు పోస్ట్ ద వీడియోస్. యూ కెన్ సజెస్ట్. మీరు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. సో లైక్ దిస్ వన్. అలాగే సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు నేను పోస్ట్ చేయలేదు. సో సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. ఎవ్రీ అదర్ డే. మంచి పదాలు చూడండి ఇవి. ఎవ్రీ అదర్ డే అంటే రోజు విడిచి రోజు. మనం అంటుంటాం, చూసారా? రోజు విడిచి రోజు వస్తాడు వాడు క్లాస్కి అని. Every other day he comes to the classes. Every other day he comes to the classes. అంటే వాడు రోజు విడిచి రోజు వస్తాడు క్లాస్కి. అంటే ఈరోజు వస్తాడు, ఇంకా రేపు రాడు, మళ్ళీ మర్నాడు వస్తాడు. అట్లా అంటే రోజు విడిచి రోజు వచ్చేదాన్ని మనం ఇలా రోజు విడిచి రోజు అంటే ఎవ్రీ అదర్ డే. ఎవ్రీ అదర్ డే he comes to the classes. అతను రోజు విడిచి రోజు క్లాసెస్కి వస్తాడు వాడు. ఎవ్రీ అదర్ డే I go to gym. నేను రోజు విడిచి రోజు జిమ్కి వెళ్తాను. ఎవ్రీ అదర్ డే ఐ మీట్ మై ఫ్రెండ్. నేను రోజు విడిచి రోజు నా స్నేహితుడిని కలుస్తాను, నా స్నేహితురాలని కలుస్తాను. ఇలా మనం చెప్పొచ్చు. అలాగే వన్స్ ఇన్ ఎ వైల్ అంటే ఒక్కోసారి. ఒక్కోసారి వన్స్ ఇన్ ఎ వైల్. ఒక్కోసారి మర్చిపోతుంటాను. వన్స్ ఇన్ ఎ వైల్ మర్చిపోతుంటా. వన్స్ ఇన్ ఎ వైల్ నేను మర్చిపోయాను, ఒక్కోసారి మర్చిపోతాను చెప్తాను. వన్స్ ఇన్ ఎ వైల్. అలాగే ట్వైస్ ఎ డే. ట్వైస్ ఎ డే అంటే రోజుకు 2 సార్లు. రోజుకు 2 సార్లు. ట్వైస్ ఎ డే మీన్స్ రోజుకు 2 సార్లు. 3 times ఎ డే అంటే రోజుకు 3 సార్లు. రోజుకు 3 సార్లు.
3 times a day అంటే రోజుకు 3 సార్లు, thrice a day అని కూడా చెప్పొచ్చు. అన్ని మన బుక్ లో పెట్టాను, ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. అన్ని చూస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది. అలాగే మోస్ట్ ఆఫ్టన్ అంటే ఎక్కువగా అతను నాన్ వెజ్ తింటాడు, మోస్ట్ ఆఫ్టన్ he eats non-veg. Most often I prefer non-veg items. నేను ఎక్కువగా నాన్-వెజ్ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తాను. సో ఇట్లా మోస్ట్ ఆఫ్టన్ అంటే ఎక్కువగా. సో లైక్ దిస్ వన్, ఎవ్రీ సండే ప్రతి ఆదివారం, ఎవ్రీ మండే ఇలా వారం కూడా పెట్టచ్చు. ఎవ్రీ సండే, ఎవ్రీ మండే, ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ వెన్స్డే, ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్డే. సో యూ కెన్ కీప్ ఆన్ లైక్ దిస్ వన్. ఎవ్రీ సండే ప్రతి ఆదివారం. డైలీ వన్స్ అంటే రోజుకు ఒక్కసారి. అలాగే వీక్లీ వన్స్, ఇయర్లీ వన్స్, మంత్లీ వన్స్, సో వన్స్ ఇన్ ఏ మంత్. సో ఇలా మనం రకరకాలుగా చెప్పొచ్చు. దాదాపు మీకు ఇవి 108 కీవర్డ్స్ ఉన్నాయి, 108 కీవర్డ్స్ ఉన్నాయి. దీని యొక్క పీడిఎఫ్ కోసం మీరు డైరెక్ట్ గా మీరు నా నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. 8099932320 ఈ నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ లేదా మన మెటీరియల్ కోసం కూడా మీరు ఈ నంబర్ కాంటాక్ట్ అయితే మీకు మెటీరియల్ కూడా పంపించడం జరుగుతుంది. ప్రతి పదానికి మీనింగ్ తెలిసి ఉండాలి, ప్రతి వాక్యము క్లియర్ కట్ గా మనం చేయగలగాలి. అంటే కీ స్ట్రోక్ తీసుకుంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే ఇట్లా అన్ని తయారు చేసిన విధంగా మీకు పీడిఎఫ్ లో పెట్టాను, మన మెటీరియల్ లో కూడా ఇస్తున్నాను. సో ఐ విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ కీ స్ట్రోక్స్ వాడి మీరు కూడా నేను చెప్పినటువంటి 1000 స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లై చేయండి. చేసి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మార్చి ఇంగ్లీష్ టు తెలుగు సెంటెన్సెస్ రాసి నాకు వాట్సాప్ పెడితే మీకు ఒరిజినల్ పీడిఎఫ్ కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్ లో మరికొంత ఇన్ఫర్మేషన్ తో మీ ముందు ఉంటాడు మీ శేఖర్ సార్. హావ్ ఎ నైస్ డే టు ఆల్. బై బై అండ్